వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మన యొక్క నోటిఫికేషన్స్ మనకి ముందుగానే మీకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మానియా తెలుగు రాష్ట్రాలలో ఒక రేంజ్లో ఉంది. ప్రస్తుత దేవరం మూవీ యొక్క హిట్ టాక్తో దూసుకెళ్ళిపోతున్నాడు. దేశ విదేశాలలో కలెక్షన్స్ యొక్క సునామీని సృష్టిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల యొక్క క్లబ్లోకి ఆల్మోస్ట్ చేరేటువంటి అవకాశం వస్తుంది. ఇంకా అప్కమింగ్ 1000 క్రోర్స్ ఎప్పుడు చేరతాడు అనేటువంటిది అతి త్వరలోనే చేరేటువంటి అవకాశాలు పుష్కలంగా మెండుగా కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు వీడియోలో భాగంగా మెయిన్గా చూసినట్లయితే భారతదేశంలో 20వ శతాబ్దంలో ఎవరు లేనటువంటి ఫీట్ని జూనియర్ ఎన్టీఆర్ సాధించబోతున్నాడు. అదే వరుస హ్యాట్రిక్లు, దాదాపు వరుసగా 7 సినిమాలు హిట్ అయినటువంటి ఒకే ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్. అప్పట్లో ఎన్టీ రామ పెద్ద ఎన్టీఆర్ కానీ, దాని తర్వాత ఎంజీఆర్ కానీ, దాని తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, అప్పుడు కృష్ణ కానీ వాళ్ళు చేశారు. కానీ ఈ ఎరలో 20వ శతాబ్దపు ఎరలో యొక్క అసలుకి 7 సినిమాలు పంపర్ హిట్స్గా నిలవటం అనేటువంటిది మామూలు విషయం కాదు, ఆషామాషా విషయం కాదు. దీనికి కథను ఎంచుకోవటం విషయంలో కానీ, మరియు అతని యొక్క డెడికేషన్ విషయంలో కానీ, తన యొక్క ఏదైతే పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని మౌల్డ్ చేసుకునేటువంటి విధానం కానీ చూసినట్లయితే మెయిన్గా దాంట్లో ఉన్నటువంటి నటనల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ, నటనకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఉన్నటువంటిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించినటువంటి పాత్ర ఏది రిక్వైర్మెంట్ ఉంటే దానికి తగ్గట్లుగా బరువు తగ్గటం కానీ, బాడీని అడ్జస్ట్ చేసుకోవటం కానీ, మరియు డైలాగ్ డెలివరీని మార్చుకోవటం కానీ, ఇవన్నీ చూసినట్లయితే అతని యొక్క డెడికేషన్ ద్వారానే ఈ సినిమాలు మొత్తం హిట్ అయ్యాయి అనేటువంటిది మనకి 100% తెలుస్తుందన్నమాట. ఆయన నటించినటువంటి సినిమాలు ఒకసారి మనము చూసినట్లయితే, ఒక్కసారి ఆ యొక్క సినిమాల యొక్క లిస్ట్ను ఒకసారి చూసినట్లయితే, ఫస్ట్ 2015లో టెంపర్ మూవీతో స్టార్ట్ అయినటువంటి ఇతని యొక్క జర్నీ, టెంపర్ మూవీతో మరో న్యూ ఎన్టీఆర్ని లాంచ్ చేసినటువంటి పూరి జగన్నాథ్ అప్పటి నుంచి వెనుదిరుగు చూడలేదు. టెంపర్ మూవీతో ఒక తెలుగు స్టేట్స్ని దద్దరిల్లేలాగా చేసినటువంటి మూవీ థియేటర్ ఎన్టీఆర్ యొక్క కేకలతో దద్దరిల్లిపోయి చివరికి క్లైమాక్స్లో కూడా అతను చెప్పేటువంటి డైలాగ్స్తో ప్రేక్షకులని మిస్మరైజ్ చేసి మంచి నటుడుగా పేరు తెచ్చుకోవడం జరిగింది 2015లో. దాని తర్వాత 2016లో వచ్చినటువంటి నాన్నకు ప్రేమతో మూవీ, అది ఒక జోనర్ అన్నమాట. అప్పటి నుంచి వచ్చినటువంటి మూవీ వేరు, స్టైలిష్గా తీర్చిదిద్ది జూనియర్ ఎన్టీఆర్ని నాన్నకు ప్రేమతో సుకుమారు చాలా స్టైలిష్గా ఎంతో చక్కగా నాన్నకు ప్రేమతో మూవీ ఒక తండ్రికి, కొడుక్కి మరియు అన్నదమ్ములకి మధ్య అనుబంధాన్ని చూపిస్తూ ఆ యొక్క మూవీలో పలికినటువంటి అతని యొక్క డైలాగ్స్ కానీ, స్టైలిష్ లుక్స్ కానీ, మరి హెయిర్ స్టైల్ కానీ, అప్పుడు అతను ఫాలో అయినటువంటి హెయిర్ స్టైలే ఇప్పుడు నాన్నకు ప్రేమతో హెయిర్ స్టైల్గా పేరు పొందుతుంది. ప్రస్తుత యొక్క యూత్ కూడా అదే ఫాలో అవుతున్నారు. అదేవిధంగా 2016లో వచ్చినటువంటి జనతా గ్యారేజ్ అనేటువంటిది సమస్యలు ఎక్కడొచ్చినా జనతా గ్యారేజ్కి రావాలి అన్నట్లుగా, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జనతా గ్యారేజ్లోనే పరిష్కారం జరుగుతుంది అనేటువంటి రేంజ్లో అప్పుడు చేసినటువంటి మూవీ జనతా గ్యారేజీ అద్భుతమైనటువంటి హిట్ సాధించింది. మరియు సమంతకి మరియు జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఉన్నటువంటి ప్రేమ సన్నివేశాలు కానీ గుండెల్ని హత్తుకుండే విధంగా తీశారు ఎవరైతే మన యొక్క స్టార్ డైరెక్టర్. ఇదే డైరెక్టర్ మన దేవరా డైరెక్టర్ కొరటాల శివ. తర్వాత వచ్చేసి జైలవకుశ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్లో వచ్చినటువంటి జైలవకుశ మూవీ చూసినట్లయితే కళ్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యంలో వచ్చినటువంటి జైలవకుశ త్రిపద్ర అభినయం చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి లవ, కుశ మరియు చెయ్యి అనేటువంటి క్యారెక్టర్స్తో అన్నదమ్ముల మధ్య ఎలా ఉంటుంది, మరియు ఎవరినన్నా అన్నదమ్ములు అన్నటువంటి వారిలో ఒకరిని నెగ్లెక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది సెంటిమెంటు ద్వారాగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమను గుండెలకు హత్తుకుండే విధంగా చేసినటువంటి డైరెక్టర్ బాబీకి కూడా హ్యాట్సప్ చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రేంజ్లో మంచి మూవీ తీసి ప్రేక్షకుల్ని అలరించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి అరవింద సమేత, 2018లో వచ్చినటువంటి అరవింద సమేత, అప్పుడు జైలవకుశ అరవింద సమేత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసు అసలుకి ఒక రేంజ్లో ఈ మూవీస్ ఇప్పుడు చెప్పినటువంటి మూవీస్ మొత్తం దాదాపు 200 కోట్ల క్లబ్లో చేరినటువంటివి. అప్పట్లో ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చినవి 100 కోట్ల క్లబ్బు, దాని తర్వాత 200 కోట్ల క్లబ్బు
లోకి చేరటం అంటే ఆషామాషా విషయం కాదు. ఈ సినిమాలు మొత్తం ఆ రేంజ్లో దాటాయన్నమాట. అరవింద్ సమేత అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్తూ ఏదైతే అరవింద్ సమేత ఉందో ఒక టార్చ్ బేరర్ లాగా తెలుగు ఇండస్ట్రీకి జూనియర్ ఎన్టీఆర్ వెలుగొందుతున్నాడు. అతను ఎంచుకునేటువంటి తీరు కానీ, అతని యొక్క నడవడిక కానీ, అతని యొక్క యాక్షన్ డెలివరీ కానీ, మరియు ఫైట్ సీన్స్ కానీ, డ్యాన్సులు కానీ రోజు రోజుకి తనను మలుచుకునేటువంటి తీరు మమ్మల్ని అబ్బురపరుస్తుంది అన్నట్లుగా అప్పుడు అరవింద్ సమేతలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ను పొగడటం జరిగింది. ఇంకా చివరిగా రీసెంట్గా వచ్చినటువంటి ఏదైతే మూవీ ఉందో ట్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కార్ రేంజ్కి వెళ్ళినటువంటి మూవీ ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ యొక్క నటన మామూలుగా లేదు. ఒకానొక సందర్భంలో బెస్ట్ యాక్టర్ అవార్డులో దాదాపు ఆస్కార్ అవార్డులో కూడా టాప్ 10లో నిలిచినటువంటి మన యొక్క జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు త్రుటిలో ఉత్తమ నటుడుగా వచ్చేటువంటి అవకాశము మిస్ అవ్వటం జరిగింది. అదేవిధంగా అతను పలికినటువంటి హావభావాలకి ఏదైతే అతని యొక్క సీన్స్ ఉన్నాయో పులితో ఫైట్ కానీ, మరియు కొన్ని సాంగుల్లో మంచి కొమ్మ ఉయ్యాలో అనేటువంటి ఒక సాంగులో ఆ పాటలో అతని పలికినటువంటి హావభావాలు కానీ, దాని తర్వాత ఎవరైతే ఉన్నారో చిన్న పాపతో చేసినటువంటి సన్నివేశాలలో అతను పలికించినటువంటి హావభావాలు కానీ ప్రేక్షకులను మైమరిపించాయి. ఈ విధంగా ట్రిపుల్ ఆర్తో ఇంకా అది 6వ సినిమాగా డబుల్ హ్యాట్రిక్ సృష్టించినటువంటి ఏకైక తెలుగు హీరో 20వ శతాబ్దంలో భారతదేశం మొత్తంలో కూడా ఏకైక హీరో. అంతటి డెడికేషన్ కలిగినటువంటి మిగతా హీరోస్కి కూడా ఆదర్శంగా నిలిచినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనేటువంటిది మనం చెప్పగలము. అదేవిధంగా రీసెంట్గా వచ్చినటువంటి దేవరా మూవీ 2024లో సెప్టెంబర్ 27వ తారీఖున రిలీజ్ అయినటువంటి దేవరా మూవీ అయితే మామూలుగా లేదు. అదే రేంజ్లో అదే యాక్షను, అదే డ్యాన్సులు, అదే హుషారుతోటి థియేటర్ని హోరెత్తించినటువంటి జూనియర్ ఎన్టీఆర్కి తప్పనిసరిగా హ్యాట్సప్ చెప్పక తప్పదు. ఎందుకంటే వరుసగా 7 సినిమాలు హిట్టు అంటే అది మామూలు విషయం కాదు. ఆ హిట్టుని క్యారీ చేయటము అనేటువంటిది అది అనితర సాధ్యమని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే యుక్త వయసులో ఉన్నప్పుడు, యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేయడం సహజం. కానీ యంగ్ వయసులో ఉన్నప్పుడే ఎటువంటి తప్పిదాలు చేయకుండా మెచ్యూరిటీ మైండ్తో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్కి ఎంతోమందికి యువతకి ఆదర్శము అనేటువంటిది కూడా మనం చెప్పడం కాదు, తెలుగు ఇండస్ట్రీ కూడా ఎంతోమందికి వాళ్ళ యొక్క కొడుకులకి జూనియర్ ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకోవాలి అని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఈ విధంగా వరుసగా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ మరియు అరవింద్ సమేత మరియు ట్రిపుల్ ఆర్ మరియు దేవరా మూవీ, ఇంకా అప్కమింగ్ వచ్చేటువంటివి ఏదైతే ఉందో రుతిక్ రోషన్తో చేస్తున్నటువంటి మూవీ, దాని తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ మరి ఈ 2 మూవీలు రావాల్సి ఉంది. ఈ 2 మూవీలు వచ్చినట్లయితే దాదాపు ట్రిపుల్ హ్యాట్రిక్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా సరే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.